క్రెడిట్ అంతా ట్రంప్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సో మనకు ఈ కాంట్రాక్ట్ చూపిస్తున్నాను. చైనాకు వచ్చేసరికి ఒకలాగా వాళ్ళ వైఖరి ఉంటుంది, పాకిస్తాన్కి వచ్చేసరికి ఇంకోలా వైఖరి ఉంటుంది. వాళ్ళు ఎన్నో రోజులు అప్పుడు వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళ క్యాంపెయిన్ జరుగుతున్నప్పుడు కూడా మన దేశంలో ఆల్మోస్ట్ ప్రతి శుక్రవారం శనివారం ఒక బాంబ్లాస్ట్ జరిగేది. ఢిల్లీలో ఏదో ఒకటి జరిగేది. ఒక రోజు సరోజిని మార్కెట్ లో జరుగుతుంది, ఇంకోటి లాజ్పత్ నగర్ లో జరుగుతుంది, ఒక రోజు రీగల్ థియేటర్ పక్కన జరుగుతుంది. ఎన్ని బాంబ్ అటాక్ జరిగినాయి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు. కానీ భారతదేశం ఏమైనా రిటాలియేట్ చేద్దామంటే కనుక అమెరికా సస్య మీరు టచ్ చేయడానికి వీల్లేదు, మా ఆఫ్ఘాన్ ఆపరేషన్స్ దెబ్బతింటాయి కాబట్టి మీరు ఏం చేయడానికి వీల్లేదని చెప్పారు. అప్పట్లో వాళ్ళ డొనాల్డ్ రమ్స్ఫెల్డ్ అతను వచ్చేసి అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో వీళ్ళు టొమాహాక్ మిసైల్స్ ఫైర్ చేసి, అంటే ఇంకా వీళ్ళ క్యాంపెయిన్ స్టార్ట్ అవ్వకముందరే వాడు టొమాహాక్ మిసైల్స్ ఫైర్ చేసి అక్కడ కొన్ని సోకాల్డ్ అల్ ఖైదా వాళ్ళ స్థావరాలను వీళ్ళు ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. అప్పుడు ఎవరో రిపోర్టర్ అడిగారు, మరి భారతదేశంలో కూడా టెర్రరిస్ట్ అటాక్లు అవుతున్నాయి కదా, వాళ్ళు కూడా రిటాలియేట్ చేయొచ్చు కదా, దాన్ని మీరు ఒప్పుకుంటారా అడిగారు. అంటే డొనాల్డ్ రమ్స్ఫెల్డ్ ఏం చెప్పాడంటే, మేము చేస్తే కరెక్ట్, భారతదేశం చేయడానికి వీల్లేదు, మేము ఒప్పుకోమన్నాడు. సో అటువంటి వైఖరి పాకిస్తాన్ ముట్టనివ్వరు వాళ్ళు. పాకిస్తాన్ ముడితే వీళ్ళకి అమెరికాకి చాలా ఇబ్బంది అయిపోతుంది. పాకిస్తానీ ఆర్మీ జనరల్స్ కి ట్రైనింగ్ ఇచ్చిందే అమెరికా కాబట్టి ఆ ప్రోటోకాల్స్ అనేది తెలుసు వాళ్ళకి. సెంట్కామ్ అని ఉంటుంది, సెంట్రల్ కమాండ్ అని ఉంటుంది. వాళ్ళు చాలా ఈస్టర్న్ కమాండ్, వెస్టర్న్ కమాండ్, నార్దర్న్ కమాండ్, ఇండో పెసిఫిక్ కమాండ్, అలాగే ఆఫ్రికన్ కమాండ్, ఇటువంటి చాలా కమాండ్స్ ఉంటుంది అమెరికా ప్రపంచవ్యాప్తంగా. దాంట్లో సెంట్కామ్ లో పాకిస్తాన్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు కూడా మనం చూస్తే కనుక పాకిస్తానీ సైన్యం గాజాకు వెళ్తుంది. కాబట్టి ఈ యొక్క వైఖరి ఏదో మనం ఈ రిపోర్ట్ కూడా చూడొచ్చు, పెంటగన్ లో వచ్చిన రిపోర్ట్ కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థల వల్ల భారతదేశపు ఎకానమీ మీద ఒత్తిడి పెరుగుతోంది. దానివల్ల భారతదేశం ఏదైనా యాక్షన్ తీసుకుంటే కనుక మళ్ళీ సప్లై చైన్ డిస్రప్షన్స్ అవ్వడము, ఏవియేషన్ సెక్టర్ దెబ్బతినడము, చమురు ధరలు పెరగడము, ఇటువంటివి జరగచ్చు అని ఆ విషయం రాయలేదు వాళ్ళు. ఎందుకంటే పాకిస్తాన్ ని మళ్ళీ మనం కొట్టామంటే, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ మనం ఆపలేదు, దాన్ని కంటిన్యూ చేసి మళ్ళీ కొట్టామంటే కనుక బహుశా మళ్ళీ పరిణామాలని రావచ్చు. కాబట్టి దాని గురించి ఏం ప్రస్తావన లేదు. చైనా గురించి ప్రస్తావించారు. ఆ విషయం మనకు కూడా తెలిసిందే, ఆ పెంటగన్లో తప్పేం చెప్పలేదు వాళ్ళు. మనకు చైనా యొక్క ఆలోచన ధోరణి ఏంటో మనకు తెలుసు. కోర్ ఇంట్రెస్ట్ అనేది చాలా డేంజరస్ పదం. అది తైవాన్ ని అరుణాచల్ ని ఈక్వేట్ చేస్తూ ఈ పదాన్ని వాడారు. తైవాన్ కోర్ ఇంట్రెస్ట్. ఈ రోజు తైవాన్ ని తీసుకున్న తర్వాత నెక్స్ట్ అరుణాచల్ మీద పడబోతున్నారు వాళ్ళు. దానికి చైనానే సంకేతాలు ఇస్తుంది. రీసెంట్ గా ఒక అరుణాచల్ లో పుట్టినటువంటి ఒక మహిళ, ఆవిడ లండన్ నుంచి జపాన్ వెళ్తూ షాంఘైలో ఆగితే కనుక ఆవిడని కొన్ని గంటలు సతాయించారు, ఆల్మోస్ట్ 12-15 గంటలు ఆవిడని బాగా సతాయించి పంపించారు. అలాగే ఇంకొక అతను కూడా మనకు ఇక్కడి నుంచి అరుణాచల్ నుంచి వెళ్ళే ఇంకొక వ్యక్తిని కూడా తర్వాత డీటైన్ చేశారు, బాగా సతాయించారు. ఈ ఇండియన్ పాస్పోర్ట్ ని మేము యాక్సెప్ట్ చేయము, మీరు కనుక అక్కడ అరుణాచల్లో పుడితే మీకు చైనీస్ పాస్పోర్ట్ ఉండాలి, మీరు కావాలంటే ఇప్పుడిప్పుడే మీకు చైనీస్ పాస్పోర్ట్ చేసి ఇస్తాము, ఇండియన్ పాస్పోర్ట్ మేము యాక్సెప్ట్ చేయమని చెప్పి వాళ్ళు సతాయిస్తారు. గతంలో మన అథ్లెట్స్ వూషు అని చెప్పి ఒక గేమ్ ఉంది. ఆ వూషు గేమ్స్ ఇంటర్నేషనల్ గేమ్స్ చైనాలో జరిగితే మన దేశం నుంచి కూడా మనం కొంతమందిని పంపించాలి. దాంట్లో 2 అరుణాచల్లో పుట్టినవాడు, వాళ్లకు వీసాలు స్టేపుల్డ్ వీసా ఇచ్చారు, పేపర్లో వీసా ఇచ్చారు. అంటే మేము వీళ్ళు భారతీయులు కాదు అని చెప్పేసి వాళ్ళ ఇది అనమాట, వాళ్ళ స్టాండ్ ఇది. దాంతో మనం దాన్ని తిరస్కరించాం, మనం వెళ్ళలేదు, బాయ్కాట్ చేశాం. చాలా కాలంగా అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి వాళ్ళు ఇటువంటి దుందుడుకుని చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఆ అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి కొండలు, పుట్టలు, నదులు, వాగులు, ఊర్లు, గ్రామాలు అన్ని చైనీస్ పేర్లు పెట్టున్నారు. చైనీస్ పేర్లు పెట్టేసి దాన్ని వాడేసుకుంటున్నారు. దీన్ని సదర్న్ టిబెట్ కింద వాడు పరిగణిస్తారు. అసలు టిబెట్ నే వాడు కబ్జా చేసుకున్నారు. ఇంకా సదర్న్ టిబెట్ ఏంటి నాకు అర్థం కాదు. సో మనం మాత్రం చాలా స్పష్టంగా ఉన్నాము, ఎట్టి పరిస్థితుల్లో ఒక అహుణ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇది మా అభిన్న భాగం, మా దేశం యొక్క సార్వభౌమత ఇక్కడ ఉంటుంది, మీరు ఏం టచ్ చేయడానికి వీలేదు, మనం స్టాండ్ తీసుకున్నాము. అదే ఇప్పుడు ఈ పెంటగన్ రిపోర్ట్ కూడా వాళ్ళు చెప్పారు. చైనాకి ఎక్కడో కాలింది, వాళ్ళు అందుకని అర్జెంట్ గా వాళ్ళు రియాక్ట్ అయ్యి భారతదేశము చైనా ఇప్పుడిప్పుడే కొంత మేము మా బంధాలు మేము పెంచుకునే దిశగా కొంత ఇంప్రూవ్ అవుతున్నాయి, దీన్ని చెడగొట్టే దిశగా వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు వీళ్ళు అని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఇది తప్పు అని అనలేదు. సో వాళ్ళ స్టాండ్ చాలా క్లియర్ గా, అరుణాచల్ ప్రదేశ్ మా భూభాగం అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. కానీ అమెరికా జోక్యం చేసుకోకూడదు. ఇది మాకు భారతదేశానికి మధ్యలో ఇష్యూయే, కానీ అమెరికా ఎవరు దీని గురించి కామెంట్ చేయడానికి. గిరిధర్ గారు 2 ప్రశ్నలు ఇక్కడ. ఏంటంటే 2 చెంబల వ్యాలీ బందిపోట్లు వైట్ కోట్ వేసుకుని వచ్చేసి మధ్యలో నలిగిపోతున్న వాడికి మేము సాయం చేస్తాం, మేము నీ పట్ల ఉన్నాం, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పండి అని చెప్పినట్లేదు. అమెరికా చైనా మాట్లాడుకోవటం,
వాడెవడో రిపోర్ట్ ఇవ్వటం ఏంటి, వీడు రెస్పాండ్ అవ్వటం ఏంటి? అసలు ఎఫెక్టెడ్ పార్టీ మన గురించి ఎవడికి వాడు స్టేక్ తీసుకోవటం, ఏ నోటికి వస్తే అది మాట్లాడటం ఎంతవరకు సమర్థనీయం? అండ్ మన స్టాండ్ ఏంటి? మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దీని మీద ఏం మాట్లాడింది, ఏం మాట్లాడాలనుకుంటుంది, ఏం మాట్లాడబోతోంది? రెండో ప్రశ్న ఏంటంటే, పండిట్ నెహ్రూ కాలం నుంచి ఉన్న ఈ అంశాన్ని 50 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ఎందుకు తొక్కిపెట్టింది? జవహర్లాల్ నెహ్రూ చాలా స్పెక్టాక్యులర్ గా ఫ్లాప్ అయ్యారు. మనకు చూస్తే అక్సాయ్ చిన్ విషయం కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, 1962 యుద్ధంలో వాళ్ళు ఆల్మోస్ట్ తేజ్పూర్ దాకా వచ్చేసారు. పిఎల్ఏ తేజ్పూర్ అంటే అస్సాంలో ఉంది. అయితే అప్పుడు నెహ్రూ గారు ఆల్ ఇండియా రేడియోలో బ్రాడ్కాస్ట్ చేస్తూ భగవంతుడే మిమ్మల్ని కాపాడాలి, మేము ఏం చేయలేమని చెప్పి చేతులెత్తేసాడు తేజ్పూర్ ప్రజలకి. అంటే అరుణాచల్ ఆయన తిరోధగా వదిలేశాడు ఆల్రెడీ. చైనా వాళ్లే స్వచ్ఛందంగా వెళ్ళిపోయి తవాంగ్ని కూడా వదిలేసి వెనక్కి వెళ్ళారు. వాళ్ళు వెళ్లకుండా ఉంటే కనుక మనం ఏం చేసుండేవాడు. ఇప్పుడు అక్సాయ్ చిన్ ఎలా కబ్జా చేసుకున్నారో అలాగే తవాంగు, బాంబిల్లా ఈ ప్రాంతం అంతా వాళ్ళు కబ్జా చేసుకుని ఉంటే మనం ఏం చేసుండేవాళ్ళం కదా, మన చేతిలో ఏమి ఉండేది కదా. వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి ఈ రోజు మనం సరే దాన్ని పటిష్టం చేసుకున్నాం, ఏం చేసాం మనం చేసుకున్నాం మనం. సో నెహ్రూ తప్పిదాడు అప్పుడు 62 నుంచి, అసలు 1947 నుంచి ఆయన చాలా తప్పిదాలు చేశారు. ఇందాక మీరు చూస్తున్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ మ్యాప్ లో మీరు చూసారంటే ఒక ఫింగర్ లాగా కింద బర్మాలోకి చొచ్చుకొని వచ్చేటువంటి ఒక చిన్న ఏరియా ఉంటుంది. దాని పేరు విజయనగరం పేరు పెట్టారు. ఎందుకంటే అక్కడ మన సైన్యానికి సంబంధించిన ఒక అధికారి ఆయన కాలిబాటను వెళ్ళి ఆ ప్రాంతం అంతా ఆయన అధీనంలో తీసుకోవడంతో ఇది మన ఈరోజు భూభాగంలో ఉంది. లేకపోతే చైనా దాన్ని కబ్జా చేసుకుంది. ఆయన కుమారుడు విజయన్ ఉన్నాడు, అతని పేరుతో దాన్ని విజయనగరం పేరు పెట్టారు. ఇది మన చరిత్రలో ఎవరు చెప్తున్నారు, మనకు ఎవరు చెప్పరు కదా. ఎందుకంటే ఇది మన అలాగే తవాంగ్ కూడా ఇంకొక ఆఫీసర్ పెట్టి ఆ తవాంగ్ ప్రాంతంలో పెట్టి భారత జెండా ఎగిరేశాడు. నెహ్రూకు నచ్చల, ఈ రెండు విషయాలు నచ్చలేదు. నెహ్రూ పర్మిషన్ తీసుకోకుండా ఈ రెండు కూడాను మన వాళ్ళు వెళ్ళి ఆక్యుపై చేసి భారత భూభాగం అని మనం డిక్లేర్ చేసాం, మన సైన్యం డిక్లేర్ చేసాం. కాబట్టి నెహ్రూ చైనా అంటే చాలా గొప్ప దేశము, కమ్యూనిస్ట్ దేశము, వాళ్ళకే మనం ఒత్తాసు పలకాలి, వాళ్ళ అధికారాలు ఉన్నాయి. మనకు ఆఫర్ అమెరికా మనకు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ సీట్ మనకు వీటో ఇచ్చే పర్మనెంట్ సీట్ మనకు ఆఫర్ చేస్తే దాన్ని తీసుకెళ్లి చైనాకు చెప్పినట్టు హస్తగతం చేసినటువంటి నెహ్రూ చరిత్ర మనకు తెలుసు. కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా ఈశాన్య రాష్ట్రాల్లో నెహ్రూ చేసిన తప్పిదాల వల్లనే ఈ రోజు ఈ కష్టాల్లో మనం ఉన్నాం. ఇన్ఫాక్ట్ పార్టీషన్ అప్పుడే ఈస్ట్ పాకిస్తాన్ తయారైనప్పుడు చట్టగాంగ్ హెల్త్ ట్రాక్స్ మనం తీసుకోవచ్చు. ఈశాన్య రాష్ట్రాలకి సముద్రానికి మనకు యాక్సెస్ ఉండేది. అప్పుడే తప్పేం చేశాడు, స్ట్రాటజీ థింకింగ్ లేదు అప్పట్లో ఉన్నటువంటి నేతలకు. వాళ్ళందరూ ఏంటంటే కనుక అప్పుడు ఉద్యమకర్తలు వాళ్ళు ఉద్యమం చేశారు. అప్పుడు ఉన్నటువంటి అల్లర్లు, గొడవలు, ఈ మత కలహాలు, ఈ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి సమస్యలు దాంట్లోనే గుణగానం తేలానం. కానీ వాళ్ళు దీన్ని ఎలా మన సరిహద్దులను ఎలా కాపాడుకోవాలని ఆలోచన వీళ్ళకి ఎవరికి సర్దార్ పటేల్ ఉండింది కాబట్టి ఆయన కొంత చేశారు. ఇన్ని 525 సంస్థానాల్ని అందరినీ కలిపి ఆయన ఇప్పుడున్నటువంటి భారతావనిని తీర్చిదిద్దినటువంటి ఆర్కిటెక్ట్ ఆయన సర్దార్ పటేల్. అలాగే లక్షద్వీప్ 99% ముస్లిమ్స్. పాకిస్తాన్ ఏం చేసిందంటే 15 ఆగస్టున వాళ్ళు అక్కడి నుంచి కరాచీ నుంచి ఒక షిప్ పంపించారు. అది కనుక లక్షద్వీప్ వచ్చి ఉంటే కనుక వాళ్ళు పాకిస్తాన్ జెండా పాతుంటే ఇప్పుడు లక్షద్వీప్ కూడా వాళ్ళకి వెళ్ళిపోయింది. పటేల్ గారికి అంత బిజీలో ఉండి కూడా ఆయన సడన్ గా గుర్తొచ్చి ఒక నేవీ ఆఫీసర్ చెప్తే వాళ్ళు వెళ్ళి అక్కడ వెళ్ళి భారత జెండా పెట్టేసరికి పాకిస్తాన్ షిప్ వచ్చి భారతీయ జెండా చూసి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. సో ఆ సమస్య కూడా నెహ్రూ వదిలింటే కనుక ఇప్పుడు అక్కడ కూడా పక్కలో బలంగా పాకిస్తాన్ కూర్చొని ఉండేది మన దగ్గర. కాబట్టి ఎన్నో అంశాల్లో మనకు అప్పుడు ఉన్నటువంటి నేతృత్వానికి మన సరిహద్దులు కాపాడుకునేటువంటి ఆలోచనలు. ఇన్ఫాక్ట్ 1962లో మనం అక్సాయ్ చిన్ కోల్పోతే ఆయన పార్లమెంట్ ఏం చెప్పాడు విన్నాం కదా మనం. ఆయన గడ్డి కూడా మొలవద్దని నీకేంటి ప్రాబ్లం అన్నాడు ఆయన. గడ్డి కూడా మొలవకపోయినా కానీ ఇప్పుడు దానివల్ల స్ట్రాటజీగా చైనా ఏం చేస్తుంది, సిపిఈసి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడోర్ ఓదర్ నుంచి షింజియాంగ్ లో నుండి కష్గర్గా వెళ్ళి కష్గర్ నుంచి మళ్ళీ చైనాకి వెళ్ళాలంటే మన అక్సాయ్ చిన్ మీదుగానే వెళ్ళాలి. చాలా కీలకమైనటువంటి ప్రాంతం. అదే నెహ్రూ గారు కోల్పోయారు. దానికి భిన్నంగా ఆ మహమ్మద్ అలీ జిన్నా చూసామంటే జిన్నా ఏం చేశాడంటే ఇది కూడా చరిత్రలో ఎవరు చెప్పరు మనకు. జమ్మూ కాశ్మీర్ స్టేట్ ఈరోజు మనం ఏదైతే మ్యాప్ చూస్తున్నామో అది కాదు జమ్మూ కాశ్మీర్ మ్యాప్. అంతకంటే పైన మనకు భూభాగం ఉంది, షగ్స్గమ్ వ్యాలీ అని ఉంది. అలాగే దాని పక్కన చిత్రాల ఒక ప్రాంతం ఉంటుంది. చిత్రాలన్న ప్రాంతము జమ్మూ కాశ్మీర్ రాజు అయినటువంటి రాజా హరిసింగ్ కి సామంత రాజు. మనము ఎప్పుడైనా మన భూములు ఎవరికైనా అమ్మినప్పుడు ఏం రాస్తాం,
దీంట్లో ఉన్నటువంటి క్రయ విక్రయాలు మేము అన్ని కూడా కంప్లీట్ గా మా హక్కులన్నీ మీకు ఇస్తున్నాం. దీంట్లో మాకు దాంట్లో ఖనిజాలు దొరికినా దాంట్లో ఏం దొరికినా అన్ని మీకే అని చెప్పి రాసిచ్చేస్తాం. అలాగే ఆయనకున్నటువంటి హక్కులు, రాజా హరిశ్చంద్ర ఉన్న హక్కులన్నీ భారతదేశానికి రాసిచ్చాడు. అంటే చిత్రాల మీద ఆయనకున్నటువంటి హక్కు కూడా మనకు రాసిచ్చాడు. ఈ రోజు దాకా మన చిత్రాల గురించి మాట్లాడు, చిత్రాలకి అబ్జర్వ్ చేసుకున్నాడు చిన్న. అలాగే మనం చూస్తే కనుక ఖాన్ ఆఫ్ ఖలాద్, ఈ రోజు ఉన్నటువంటి బలూచిస్తాన్ సపరేట్ దేశంగా ఉండేది, సైన్యాన్ని పంపించి దాన్ని కబ్జా చేసుకున్నాడు. అలాగే జమ్మూ కాశ్మీర్ లో ఆయన కబైలీలని వీళ్ళ సైన్యాన్ని పంపించి పిఓజేకేని గిల్గిట్ పాకిస్తాన్ కబ్జా చేసుకున్నాడు. అప్పటికప్పుడే ఆయన భూభాగాన్ని విస్తరించుకున్నాడు. ఆయన స్ట్రాటజీగా ఆయన చేశాడు. అది మనం చేయలేకపోయాము. చేస్తుంటే ఈ చికెన్స్ బెడద ఉండేది కదా, మనం చిట్టగాంగ్ బెడద ఉండేది కదా. మనం ఇప్పటికి కూడా చక్మా ట్రైబ్స్ అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ మనకు చిట్టగాంగ్ హిల్